దేశంలో చీకటి కోణం అనేది ఇంకొక కోణం ఉంది. ఈ చీకటి కోణం గురించే నేను ఇప్పుడు బయట పెట్టదలుచుకున్నాను. ఈ సంస్థ పేరు లాక్సై లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ సంస్థ యొక్క యజమాని పాకాల రాజేంద్ర ప్రసాద్. ఇతను ఈ సంస్థలో డైరెక్టర్గా 2018లో చేరిండు. ఇతను చేరిన ఎంబడే దీనికి 100 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. అవి ఎట్లొచ్చినాయో మళ్ళీ ఎప్పుడైనా మనం ప్రస్తావించుకుందాం. ఈ లాక్సైజ్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ యజమాని పాకాల రాజేంద్ర ప్రసాద్. ఇది ఆ కంపెనీ యొక్క సర్టిఫికెటు, ఆ కంపెనీ యొక్క వివరాలు. ఈ కంపెనీతోటి నేను మీకు ముందు చెప్పినట్టుగా మార్చి 21 రోజు ప్రధానమంత్రి గారు ఏదైతే కేంద్ర మంత్రివర్గం ఆమోదింప చేసిన పాలసీలో భాగంగా చైనా నుంచి ముడి సరుకులు కానీ హైడ్రాక్సిక్లోరోక్విన్ దిగుమతులు కానీ వీటన్నిటినీ నిషేధించి స్వయంగా భారతదేశంలోనే ఇక్కడనే స్థానికంగా ముడి సరుకుల రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్తో పాటు ఉత్పత్తి చేయడానికి అవసరమైన పాలసీలు తీసుకొని 10,000 కోట్ల రూపాయలు ఏదైతే నిధులు కేటాయించిండో ఇమ్మీడియట్గా ఈ నిధులు కూడా సబ్సిడీ రూపంలో ఆయా సంస్థలకు ఇవ్వడమే కాకుండా ఈ సంస్థలకు సాంకేతిక ఆర్థిక జాయింట్ వెంచర్ కింద కొంతమందిని ఒప్పందాలు చేసుకోవాలని పాలసీ తీసుకున్నారు. ఈ పాలసీ కరోనాని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పాలసీ. ఈ పాలసీని అమలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ద్వారా జాయింట్ వెంచర్స్ చేసి ఉత్పత్తి చేయాల్సిన హైడ్రాక్సిక్లోరోక్విన్ ఈరోజు రాజేంద్ర ప్రసాద్ పాకాల సంస్థతోటి జాయింట్ వెంచర్ ఒప్పందం చేసుకుంది. గారు వారి కుటుంబ సభ్యుల మీద వేసిన తప్పుడు ఆరోపణలు, అవాస్తవ ప్రకటనలకు సమాధానం. రేవంత్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఐఐసిటి లాంటి ప్రసిద్ధిగాంచిన సంస్థను, అదొక పరిశోధన సంస్థ, అది ఎన్నో కంపెనీలతో పాటు కలిసి పరిశోధనలు చేస్తూ ఉంటారు. ఆ ఐఐసిటి లాక్సై లైఫ్ సైన్సెస్ అనే ఒక ఫార్మా కంపెనీతో చేసిన ఒప్పందాన్ని రేవంత్ రెడ్డి గారు 10,000 కోట్ల కుంభకోణం అని ఏదైతే అబద్ధాలు చెప్పిర్రో అది పూర్తిగా కూడా ఖండిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు గమనించాల్సింది ఏంటంటే, మొన్న ఒక నెల క్రితం ఐఐసిటి డైరెక్టర్ మరియు సిప్లా డైరెక్టర్ వీళ్ళిద్దరూ, ఈ చిత్రం అనేది ఒక ఆంగ్లేయ పత్రికలో వచ్చింది, ప్రముఖ ఆంగ్లేయ పత్రికలో. ఇందులో వీళ్ళిద్దరి ఒప్పందం కూడా చూస్తున్నాం. వాళ్ళు కరోనా వైరస్ మీద ఒక డ్రగ్ తీసుకురావడానికి ప్రయత్నంలో భాగంగా రెమ్డెసివిర్, ఫావిపిరావిర్, బాలోక్సివిర్ ఈ 3 కాంపోనెంట్స్ కరోనా వైరస్ ని ఎదుర్కోగలుగుతుందా అనే ఒక మందు మీద పరిశోధన చేస్తున్నారు. అలాగే ఈరోజు లాక్సై లైఫ్ సైన్సెస్ వాళ్ళు కూడా యూమిఫెనోవిర్, రెమ్డెసివిర్ మరియు హెచ్సిక్యూ హైడ్రాక్సిక్లోరోక్విన్ ఈ 3 కలిసి ఏదన్నా మందుని తీసుకురాగలుగుతుందా కరోనా వైరస్ మీద అని వాళ్ళు ఒక పరిశోధన చేస్తున్నారు. యూమిఫెనోవిర్ అండ్ రెమ్డెసివిర్ ఈ 2 కూడా ఆల్రెడీ డ్రగ్స్. అది రేవంత్ రెడ్డి గారు గమనించాలి, ఇంగ్రీడియంట్స్ కాదు. యూమిఫెనోవిర్ రష్యా అండ్ చైనాలో వాళ్ళు ఉత్పత్తి చేస్తూ ఉంటారు. అది గతంలో ఇన్ఫ్లుయెన్జా మీద మందుగా తీసుకొని వచ్చారు. ఈ రెమ్డెసివిర్ అనేది కూడా అమెరికాలో గిలియడ్ సైన్సెస్ అనే కంపెనీ వాళ్ళు తీసుకొని వచ్చారు ఇబోలా వైరస్ కోసం. ఇవి ఇంగ్రీడియంట్స్ కాదు. ఈ రోజు చైనా ఏ విధంగా అయితే పనిచేస్తున్నదో దానికి తీరుగా ఆల్టర్నేటివ్ గా మనమే ఈ రోజు ఉత్పత్తి చేసుకోవాలనే ఒక ప్రయత్నాన్ని ఈ రోజు మన ఫార్మా కంపెనీస్ చదువుతున్నాయి. అదో పెద్ద కుంభకోణం కాదు. అందులో 10,000 కోట్లు రేవంత్ రెడ్డి గారు అంటున్నట్టు లేనే లేదు. ఇది కేవలం పరిశోధన. ఎందుకంటే ఐఐసిటి అనే సంస్థ ఎన్నో విశ్వవిద్యాలయాలతోని, ఉస్మానియా యూనివర్సిటీ లాంటి విశ్వవిద్యాలయాలతోని, ఈవెన్ సిప్లా లాంటి కంపెనీస్ తోని, ఎన్నో కంపెనీస్ తోని ఒప్పందం చేస్తుంటది. అందులో భాగమే రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేసిన అగ్రిమెంట్ కాపీలోనే స్పష్టంగా ఉన్నది, ఇందులో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవు. ఈ లాక్సై లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థకు అతి లేదు, గతి లేదు, గుర్తింపు లేదు, సాంకేతిక నైపుణ్యం లేదు. ఎక్కడో గల్లీలో ఉండి ఒక 15-20 కోట్ల రూపాయల పెట్టుబడితో ఉన్న సంస్థ. కేటీఆర్ బావమర్ది రాజేంద్ర ప్రసాద్ పాకాల వచ్చిన తర్వాత ఒక 142 కోట్ల రూపాయలు, ఒక 150 కోట్ల రూపాయలు ఇందులో పెట్టుబడులు వచ్చినాయి. ఈరోజు ఆ సంస్థ యొక్క పెట్టుబడుల సామర్థ్యం 160 కోట్లు. కానీ దేశానికి, ప్రపంచానికి ఎగుమతి చేస్తున్న హెటెరో డ్రగ్స్ కావచ్చు, రెడ్డి ల్యాబ్స్ కావచ్చు, ఎంఎస్ఎన్ ఫార్మా కావచ్చు, నాట్కో ఫార్మా కావచ్చు, ప్రపంచంలోనే పేరొందిన సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. 1,000 కోట్ల రూపాయలు పన్ను చెల్లిస్తూ, లక్షల కోట్ల రూపాయల ఎగుమతులు చేస్తూ, ఇవాళ మన కరోనాలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చి
ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన ఫార్మా కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో ఉండంగా వాటన్నింటిని పక్కన పెట్టి రాజేంద్ర ప్రసాద్ పాకాల యొక్క సంస్థతోని కేంద్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్ కింద ఒప్పందం చేసుకొని కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోయే 10,000 కోట్ల రూపాయలు ఏవైతే సబ్సిడీల రూపంలో ఉన్నాయో ఈ సంస్థకు లబ్ధి చేకూర్చడానికి ఏప్రిల్ 25 నాడు ఒప్పందం జరిగింది. 4 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ కేటీఆర్ బావమర్ది రాజేంద్ర ప్రసాద్ పాకాల సంస్థతో జాయింట్ వెంచర్ కింద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హైడ్రాక్సిక్లోరోక్విన్ ఉత్పత్తిని ఎగుమతులకు అమెరికాతో సహా 50 దేశాలకు ఎగుమతి చేసుకోవాల్సిన అవసరమైన జాయింట్ వెంచర్ అగ్రిమెంటు ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేసుకుంది. ఈ సంస్థకు సాంకేతిక సామర్థ్యత ఉండి ఆర్థికంగా గతంలో బాగా పర్ఫామ్ చేసి ఉండి ఎలాంటి రాజకీయ కోణం లేకుండా ఒకవేళ తెలంగాణ సంస్థకి ఇచ్చుంటే లేదా స్టార్టప్ కంపెనీలకు ఏదైనా చిన్నవాటికి ఒక కొత్త ఎంటర్ప్రినర్స్ని ఒకవేళ ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఇలా చేసిందంటే మనం అభినందించి ఉండేవాళ్ళం. రాజేంద్ర ప్రసాద్ పాకాల నాకు తెలిసినంత వరకు సైంటిస్ట్ కాదు, అతనికి ఫార్మా ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ లేదు. అతను గతంలో ఎప్పుడు కూడా ఫార్మాసిటికల్ సైడ్ పనిచేయడం కానీ ఎగుమతులు చేయడం కానీ ఉత్పత్తి చేయడం కానీ లేదా అలాంటి సంస్థలలో పనిచేసిన నైపుణ్యం కానీ అనుభవం కానీ లేదు. అతనికి ఉన్న ఏకైక అర్హత కేటీఆర్ గారికి ముద్దుల బావమార్దవ్వడం, కేసీఆర్ గారికి అల్లుడవ్వడం. ఆయనకెందుకు ఈ కంపెనీతో ఏం సంబంధం, ఆయనకెందుకు ఇది వచ్చింది, ఈ ఒప్పందం వచ్చింది అని రేవంత్ రెడ్డి గారు వేసే ఆరోపణలు ఈ రోజు నిజంగా కూడా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఎందుకంటే డైరెక్టర్ గా ఉన్నంత మాత్రాన ఫార్మా కంపెనీకి సైంటిస్ట్ ఉండాల్సిన అవసరం లేదు. మరి అదే రేవంత్ రెడ్డి గారిని కూడా మేము ప్రశ్నిస్తున్నాము. ఇది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ లో తీసుకున్న కాపీ. గోల్కొండ ఫార్మా అండ్ కెమికల్ కంపెనీ అని మీకు పబ్లిక్ డొమైన్ లో కనబడుతుంది. గోల్కొండ ఫార్మా అండ్ కెమికల్ కంపెనీకి 2 డైరెక్టర్స్ ఉన్నారు, యనుమల కృష్ణారెడ్డి అండ్ యనుమల కృష్ణారెడ్డి అండ్ యనుమల కొండలరెడ్డి. వీళ్ళిద్దరు కూడా రేవంత్ రెడ్డి గారు తమ్ముళ్ళు. మరి వాళ్ళు ఏమన్నా నాసా సైంటిస్ట్లా, వాళ్ళు ఎందుకు మందులు తయారు చేస్తున్నారో రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇంకొకటి చాలా తప్పుడు ఆరోపణలు రేవంత్ రెడ్డి గారు ఏంటిదంటే మరి ఆర్థిక లావాదేవీలు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుంటున్నారు అని చెప్తున్నారు కదా. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సొంత కుటుంబ సభ్యులను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ రోజు మరి దివాలా తీస్తున్నారు, మరియు బ్యాంకులకు కూడా కన్నం పెడుతున్నారు, బ్యాంకులకు పంగనామాలు పెడుతున్నారు. దాని మీద రేవంత్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డి గారి స్వయాన వియంకుడు, ఆ వియంకుని చిట్టా ఇదేమో బ్యాంక్ సిండికేట్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన ఆక్షన్ నోటీస్. ఈ ఆక్షన్ నోటీసు నిలామి రేవంత్ రెడ్డి గారి వియంకుని మీద ఆస్తుల మీద మీకు స్పష్టంగా కూడా అందులో పేరు కనబడుతుంది. ఫస్ట్ నేమే గొలుగూరి వెంకటరెడ్డి. ఈ గొలుగూరి వెంకటరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి వియంకులు బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకున్నారు, అవి కట్టలేకపోతున్నారు. దాదాపు ఈ ఆక్షన్ లో మీకు అమౌంట్ కూడా కనిపిస్తుంది. ఆక్షన్ చేయడానికి ఇవ్వండి 34 కోట్ల 50 లక్షలు 91 లక్షలు 90 లక్షలు మొత్తం కూడా నీలామీ చేయడం జరిగింది. ఆస్తులను దాదాపు 7 ఆస్తులు నీలామీ చేస్తే అప్పుడు సిండికేట్ బ్యాంక్ కి రేవంత్ రెడ్డి గారి వియంకుడు తీసుకున్న అప్పులు ఏదైతే లోన్లు ఉన్నాయో రుణాలు తీసుకున్నాయో కట్టుకోవడం జరిగింది. అదలా ఉంటే కేవలం పోయిన నెలనే ఇంకొక నోటీస్ రావడం జరిగింది రేవంత్ రెడ్డి గారి వియంకునికి. ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి. ఇందులో కూడా మీకు స్పష్టంగా కనబడుతుంది పేరు. ఇగోండి, వారు తీసుకున్న సంస్థ ఆదిలక్ష్మి ఎంటర్ప్రైజెస్, అందులో ప్రొపరేటర్ గా గొలుగూరి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి గారి వియంకులు. అందులో కూడా దాదాపు 10 కోట్లు తీసుకోవడం జరిగింది. దాన్ని అమ్మకంలో పెట్టి ఒక 10 ఆస్తులను అమ్మేసి 10 ఆస్తుల ఆక్షన్ నీలామీ పెట్టి అది కూడా 10 కోట్లు చెల్లింపు చేసిర్రు. మున్సిపల్ శాఖ మంత్రి గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కూడా నీతికి నిజాయితీకి మారిపోయారని భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్తుంటారు. ఇలాంటి అర్హత లేని కంపెనీతో కేసీఆర్తో ఒప్పందాలు చేసుకుంటున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఏం సమాధానం చెబుతుంది? మీ మీద బాధ్యత లేదా ప్రజలకు వివరించడానికి అని చెప్పి నేను ఇవాళ బీజేపీ నాయకులను నేను అడుగుతున్నా. కొత్తగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా.
భారత ప్రభుత్వం అనుభవం లేని కేటీఆర్ గారి బావమర్ది సంస్థతో జాయింట్ వెంచర్ కింద ఒప్పందం చేసుకొని ఈ రాష్ట్రంలో దశాబ్దాలుగా ఈ ఫార్మాస్యూటికల్ రంగంలో అనుభవం కలిగిన రెడ్డి ల్యాబ్స్, లేకపోతే నాట్కో, లేకపోతే హెటేరో, లేకపోతే ఎంఎస్ఎన్ ఫార్మా లాంటి సంస్థలను కాదని ఎక్కడో గల్లీలో ఉండే సంస్థతో కేంద్ర ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకుందంటే మీ భారత ప్రభుత్వం, మీ పార్టీ, మీ ప్రభుత్వం కేసీఆర్తో కుమ్ముక్కైన మాట వాస్తవం కాదా? ప్రజలకు వివరించాల్సిన బాధ్యత బండి సంజయ్ గారి మీద కూడా లేదా అని నేను అడుగుతున్నా. నేను ఇవాళ సూటిగా నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మీద, కేసీఆర్ మీద, ముఖ్యంగా కేటీఆర్ మీద. ఈ సంస్థ మీ బావమార్ది పెట్టిన పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చినాయి? దీని వెనకాల ఏ చీకటి రాజులు ఉన్నారు? ఈ 100 కోట్ల పెట్టుబడిలో ఈ చీకటి రాజులు ఎక్కడుంటున్నారు? ఈ పెట్టుబడులు ఎక్కడివి? ఈ కేంద్ర ప్రభుత్వంతో ఏప్రిల్ 25 అంటే లాక్డౌన్లో ప్రజలు, వలస కార్మికులు, దినసరి కూలీలు, పని దొరకక కరోనా వైరస్ వచ్చిన వాళ్ళు, వాళ్ళ కనీసం పరీక్షల ఫలితాలు రాక ఏడుస్తున్న సందర్భంలో రాజ్పాకాల కంపెనీతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. ఇవాళ నా సూటి ప్రశ్న ఒక్కటే, ఇంత విపత్కర సమయంలో కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రజల కోణంలో ఆలోచన చేయకుండా మీ వ్యక్తిగత లాభాపేక్ష కోసం, మీ వ్యాపారం కోసం, మీ బంధువుల యొక్క ఆర్థిక స్థితిగతులను వేల కోట్లకు పెంచడానికి, ఇతర దేశాలకు ఎగుమతి చేసుకోవడానికి ఇంత కష్ట సమయంలో ప్రజల్ని వదిలేసి మీరు వ్యాపారం చేసుకుంటున్నారంటే మిమ్మల్ని ఏ రకంగా తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఆశ్చర్యం ఏంటిదంటే, మరి ఇట్లా ఇంత దివాలా తీస్తున్న వ్యక్తి రేపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎట్లా కడతారో అనేది సమాధానం చెప్పాలి. ఇగోండి, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ దగ్గరికి వెళ్ళి తీసుకున్న డాక్యుమెంట్. ఇది కూడా పబ్లిక్ డొమైన్ లోనే ఉంది. ఇందులో 2011లో మళ్ళీ ఒక సంస్థ నెక్సెస్ ఫీడ్స్ అనే సంస్థ, దానికి కూడా ప్రొప్రైటర్ గా ఉన్న గొలుగురి వెంకటరెడ్డి గారు, మరి ఇగోండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర 53 కోట్లు, 53.97 అంటే ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 54 కోట్లు. ఈ 54 కోట్లు ప్లస్ మరి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర 60 కోట్లు, ఈ రెండు కలిపితే 114 కోట్లు ఆల్రెడీ బ్యాంక్ ఆఫ్ బరోడా సిండికేట్ బ్యాంక్ దగ్గర జప్తు చేసి నీలామీ చేసినాక ఆస్తులు అమ్మేసిన తర్వాత కట్టిన డబ్బులు మరి ఈ రోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఇంకో 114 కోట్లు ఎట్లా కడతారని మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాము. అందుకే దయచేసి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేయకండి. ఇది కరోనా వైరస్ ఒక విపత్కరమైన సమయం. ఈ సమయంలో మీరు అన్నిటినీ అంటే బట్టగుండుకు మోకాలకు ముడిపెట్టినట్టు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, వారి కుటుంబ సభ్యులను రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ఇవ్వండి, ఫస్ట్ పోయి మీ కుటుంబ సభ్యులను కాపాడుకోండి. వాళ్ళు ఈరోజు బ్యాంకులకు కన్నాలు పెడుతున్నారు. ప్రజల సొమ్ము బ్యాంకులలో ఉన్నది. ప్రజలు ఇప్పటికే భయపడుతున్నారు బ్యాంకులలో సొమ్ము సరిగ్గా ఉంటుందా లేదా అని. అది కూడా మీలాంటి నాయకులు, మీ కుటుంబ సభ్యులు మింగేస్తే మరి ప్రజలు ఏమైపోతారు అని రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. Subscribe us and press the bell icon for more interesting updates.